పిఠాపురంలో నాగబాబుకు నిరసన సెగ. పిఠాపురం నియోజకవర్గ పర్యటనలో ఎమ్మెల్సీ నాగబాబుకు టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ అనుచరుల నుంచి నిరసన సెగ తగిలింది. కొమారపురంలో ఓ అభివృద్ధి కార్యక్రమానికి వెళ్లిన నాగబాబును టీడీపీ కార్యకర్తలు చుట్టుముట్టి జై వర్మ అంటూ నినాదాలు చేశారు. ఆపై జనసేన టీడీపీ కార్యకర్తలు బలాబలాలు ప్రదర్శించుకోగా అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఇక నిన్న కూడా నాగబాబు పర్యటనలో ఉద్రిక్తత చోటు చేసుకున్న విషయం తెలిసిందే. మరోవైపు వర్మ ఈ పర్యటనకు దూరంగా ఉంటున్నారు. నాగబాబు పర్యటనతో పిఠాపురంలో కూటమిల విభేదాలు బయటపడ్డాయి. జనసేన ఎమ్మెల్సీ నాగబాబు పిఠాపురం నియోజకవర్గంలో రెండో రోజు పర్యటిస్తున్నారు. తొలి రోజు పర్యటనలో పలు చోట్ల టీడీపీ కార్యకర్తలు వర్సెస్ జనసేన కార్యకర్తలుగా పరిస్థితి మారిపోయింది. ఇక రెండో రోజు పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు నాగబాబు శ్రీకారం చుట్టారు. అదే సమయంలో టీడీపీ శ్రేణులు అక్కడికి చేరుకుని జై చంద్రబాబు, జై లోకేష్, జై వర్మ అంటూ నినాదాలు చేశారు. జన సైనికులు సైతం అదే ఊపుతో జై పవన్ కళ్యాణ్, జై నాగబాబు అని నినాదాలు చేసుకుంటూ బల ప్రదర్శన చేశారు. ఎమ్మెల్సీ నాగబాబు పిఠాపురం మండలం కుమారపురం గ్రామంలో సీసీ రోడ్డును ప్రారంభించారు. నాగబాబు పర్యటనలో టీడీపీ కార్యకర్తలు బల ప్రదర్శన చేశారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిపించింది ప్రజలే అని, ఇతరుల పాత్ర లేదని గతంలో నాగబాబు చేసిన వ్యాఖ్యల ప్రభావం తాజాగా కనిపిస్తోంది. నాగబాబు పిఠాపురం పర్యటనలో అడుగడుగున టీడీపీ కార్యకర్తలు, మాజీ ఎమ్మెల్యే వర్మ అనుచరులు బల ప్రదర్శన చేస్తుండటంతో ఓ దశలో టీడీపీ జన సైనికుల మధ్య తోపులాట సైతం చోటు చేసుకుంది.